అందరికీ మరణాత. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 6 వచనములు పఠించుకుందాం. ఈ వాక్య ధ్యాన భాగాన్ని ఈవేళ మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దయచేసి ప్రతి వారు మన వాక్య ధ్యాన భాగాన్ని పఠిస్తూ ఉన్నాను. మీరు ఈ పఠనం ద్వారా చాలా మట్టుకు ఇందులో ఉన్న సత్యములు గ్రహింపగలరని నేను ఆశిస్తూ ఉన్నాను. యోహాన్ 21 మొదటి 6 వచనములు. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరు వాడగు నతానీయులను, జబదయి కుమారులను, ఆ శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో అనగా ప్రభువుతో చెప్పిరి. అప్పుడు ప్రభువు, దోనె కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా, చేపలు విస్తారముగా పడినందున వల లాగా లేక పోయిరి. ఈ విషయమంతా నేను వివరించడానికి సులభం అవు నిమిత్తం మరి దృశ్య రూపంగా ఈ వాక్య భాగాన్ని మీరు ఒకసారి మూవీ ద్వారా చూసేస్తే నేను మీకు ఇందులో ఉన్న సత్యాలు వివరిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం ఈవేళ ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యమును దృష్టి పెట్టి పఠించు ప్రతి వారికి ఒక సంగతి బోధపడటం కష్టం, ఒక సంగతి గ్రాహ్యం అవటం కష్టం. చాలా కాలంగా వాక్యం ధ్యానిస్తూ పఠిస్తున్న నాకు కూడా సందేహం ఉండిపోయేది. ఏంటి సందేహం అంటే, యోహాను సువార్త 20:30-31లో యోహాను గారు తన సువార్తను ముగిస్తున్నట్టే ముగిస్తూ ఉన్నారు. ముగింపే ఇక్కడ మనం చూస్తే, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను, అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడిను. అంటే ముగింపు అయిపోయిందా గ్రంథం అనిపిస్తూ ఉంది. ముగింపే. ఒక విధంగా యోహాను గారు తన గ్రంథము రాసి ముగింపగా బహుశా పరిశుద్ధాత్మ తండ్రి మరలా ప్రేరేపిస్తూ ఉన్నారు. యోహాను గారు, అయ్యయ్యో నా గ్రంథము రాసి ముగించేశానే, అసలు వాస్తవమైన ప్రాచుర్యమైన ప్రసిద్ధమైన కార్యమును నేను లిఖింపకుండా నేను పరిపూర్తి చేశానే అని తలంచారో ఏమో మనకు తెలియదు. కానీ 20:31తో గ్రంథం ముగింపు కాక మరి ఒక అధ్యాయమును విశేషముగా యోహాను అపోస్తలుడు లిఖిస్తూ ఉన్నారు. దీనిని ఇంగ్లీష్ భాషలో ఏమంటామంటే పోస్ట్ స్క్రిప్ట్. సాధారణంగా ఉత్తరాలు రాసే కాలములో మనందరికీ ఉన్న అలవాటును బట్టి ఉత్తరములో మనం
సమాచారం చెప్పవలసినవన్నీ కూడా చెప్పివేసి తర్వాత ఏదో గుర్తుకు వస్తుంది, అయ్యో ఇది చెప్పలేకపోయానే, ఇది చెప్పకపోయానే అని చెప్పి ఉత్తరం రాసిన తర్వాత ఇట్లు ప్రేమతో మీ సహోదరుడు, మీ సహోదరి అని రాసి సంతకం చేసి ఆ క్రింద గమనించు, మర్చిపోయా గుర్తుంచుకో, లేకపోతే ఇది కూడా నువ్వు చదువుకో అని ఒక 4-5 సెంటెన్సులు, వాక్యాలు రాస్తారు. సహజం ఇది. అలాగే ఈవేళ మెసేజ్లు వచ్చినాయి, మెసేజింగ్ వచ్చింది కాబట్టి మరి ఆ మెసేజ్ పంపించేస్తారు. ఇంకేమైనా మర్చిపోతే ఇంకో మెసేజ్ పెడతారు. లేకపోతే వాట్సాప్ వాడేవారికి ఎడిటింగ్ ఫీచర్ వచ్చింది కాబట్టి పంపించినా కానీ మరలా దాన్ని ఏం చేయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ ఆ కాలమందు తాళపత్రాలపైన లిఖింపబడిన వాక్యం మరలా తిరిగి కూర్పు చేయుట కష్టం. ఎందుకంటే తాళపత్రాల మీద లిఖితం అయిపోయింది, అది ముద్రింపబడింది. ఆ ముద్ర తుడుపుట అసాధ్యం. అందుచేత ఆ పాత ముద్రను తొడపక క్రొత్త అధ్యాయమును యోహాను గారు తన సువార్తను ముగించి దానికి మరలా జత చేస్తారు, దానికి మరలా కలుపుతారు, తోడు చేస్తారు. అందుకే అడ్డు తర్వాత అని ప్రారంభిస్తూ యోహాను గారు ఈ 21వ అధ్యాయమును తన సువార్తలో పొందుపరచుట మనం చూస్తూ ఉన్నాం. పోస్ట్ స్క్రిప్ట్, లిఖించిన తర్వాత లిఖించు వాక్యమును పోస్ట్ స్క్రిప్ట్ అంటారు. డిక్షనరీని బట్టి మనం చూస్తే జాబు ముగించి చేవ్రాలు సంతకం చేసిన తర్వాత మళ్ళీ తలంచుకొని వ్రాయునది ఈ పోస్ట్ స్క్రిప్ట్ అని మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే దీన్ని ఏమంటారంటే ఎపిలాగ్, అనగా గ్రంథాంతమందు ఉండు శ్లోకములు. గ్రంథము తర్వాత లిఖింపబడిన లేక ముద్రింపబడిన శ్లోకములు. కాబట్టి ఈ 21వ అధ్యాయములో పరిశుద్ధాత్మ తండ్రి మరి ఒకసారి యోహాను గారిని ప్రేరేపించి ఈ అధ్యాయము రాయిస్తూ ఈ అధ్యాయములో సంఘము యొక్క ఆవిర్భావం, సంఘ కాపరిగా మొట్టమొదటి సంఘ కాపరి అయ్యున్న పేతురు గారికి ప్రభు అనుగ్రహించిన బాధ్యత, విధి యోహాను గారు జ్ఞాపకం చేస్తున్నారన్నమాట అండి. కాబట్టి 20 వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర సమాప్తమవుతుంది. 21 నుండి సంఘము యొక్క భవిత, సంఘము యొక్క భవిష్యత్తు ఇక్కడ రాయబడి ఉండుట మనం కనుగొనగలం. కాబట్టి పేతురు ప్రభు సిలువపై వేలాడు సమయం లేక సిలువ వేయబడు సమయమందు నేను ప్రభువుని ఎరుగను అని బొంకాడు, ప్రభువుకు దూరం అయిపోయాడు. 3వసారి కోడి కోత పేతురు వెంటాడు. ఆ మార్గములో సిలువ మోస్తూ లేక సిలువ శ్రమ అనుభవిస్తూ సంచరిస్తూ ఉన్న ప్రభు యొక్క కన్ను పేతురు కన్ను కలుస్తీ వెంటనే పేతురు పశ్చాత్తాపడతారు. తరువాత పేతురు భక్తుడు సమాధిని దర్శిస్తారు, సమాధిలో ఉన్న ఖాళీ వస్త్రాలు వీక్షిస్తారు. ఇవన్నీ జరిగినా కానీ పేతురు పునరుద్ధరింపబడలా. పేతురుకి పునరుద్ధరణుడైన ప్రభువు తిరిగి మరొకసారి తన సంఘ నిర్వహణ యొక్క బాధ్యత పునఃప్రతిష్ఠించి పునర్బోధించి మరలా పేతురును మరొకసారి
ప్రతిష్ఠించి పంపించుటకు దేవుడు ప్రభువు సంకల్పించుకొనుట ఈ 21వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పేతురును, తోమాని, మిగతా శిష్యులందరినీ ప్రభు తన సహవాసములోనికి బలపరచుకొని, నడిపించుకొని, పోగు చేసుకొని, మరలా తప్పిపోయిన వారిని తన తట్టు ఆకర్షించుకొని తన బాధ్యత వారికి అప్పగించి సంఘ నాయకులుగా, సంఘ కాపరులుగా వారిని నియమించి వారిని లోకానికి పంపించుట 21వ అధ్యాయములో సంఘం యొక్క ఆవిర్భావం, సంఘ కాపరి యొక్క కర్తవ్యం, సంఘ కాపరులకు ప్రభు అనుగ్రహించు సూచన, ఇవన్నీ కూడా స్పష్టంగా 21లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు ఇంకా పరిపూర్తి చేయని కొన్ని బాధ్యతలను 21వ అధ్యాయంలో ప్రభు పరిపూర్తి చేయుట మనం చూస్తూ ఉన్నాం. పేతురుకు వలె మనం అనేక సార్లు తప్పిపోయే వారమై ఉంటాం, మార్గం విడిచే వారమై ఉంటాం, ప్రభువుకు ఎడమయ్యే వారమై ఉంటాం, ప్రభువుకి దూరమయ్యే వారమై ఉంటాం. ఇలాగున పేతురు మరియు శిష్యులు ప్రభువుకి ఎడమైపోయాడు, ప్రభువుకి దూరం అయిపోయాడు, ప్రభువుని ఎడబాసాడు. ఎడమైపోయిన వారిని అందరినీ ప్రభువు తిరిగి తన సహవాసములోనికి ఆయనే ఆకర్షించుకుంటూ ఉన్నారు, ఆయనే ఆహ్వానించుకుంటూ ఉన్నారు. ప్రభువే స్వయంగా వెళ్ళి వారందరిని ఏం చేస్తున్నారండి? పోగేసుకుంటూ ఉన్నారు. అందరికి తెలుసు, ఒక తల్లి చీకటి పడేటప్పటికే ఏం చేస్తుంది? తన యజమాని, తన పిల్లలు, తన ఇంటి వారందరూ రాత్రి భోజన బల్ల యొద్ద పోగుపడ్డారా? రాత్రికి క్షేమంగా గూటికి చేరారా, ఇంటికి చేరారా అని ఒక తల్లి ఏం చేస్తుంది? ఆకాంక్షిస్తుంది, ఆతృత పడుతుంది, ఆరాట పడుతుంది. అందరికీ ఫోన్లు చేస్తుంది, పెద్దబ్బాయి ఎక్కడున్నావు, 10 అవుతుంది, 9 అవుతుంది, వచ్చి ఇంటి యజమాని ఎక్కడున్నాడు అని ఒక తల్లి, ఒక ఇంటి గృహిణి ఏం చేస్తుంది? అందరినీ సమకూర్చుకొని అందరూ పోగైనాక అందరికీ భోజనం పెట్టి అందరినీ విశ్రాంతి ఇప్పిస్తుంది. ఎలాగూ తల్లి పక్షి పిల్లల్ని, తండ్రి పక్షిని గూట్లోకి చేరేలాగా చూస్తూ ఉంటుందో చూడండి. సాయంకాలం పూట ఆహ్లాదమైన వాతావరణం ఎప్పుడన్నా మీరు గమనించండి. పిచ్చుకలు, చిలకలు కిలకిల 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 ఆడుతూ ఉంటాయి. అంటే పదండి, టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. చీకటి పడితే పాములు, అలాగే అంధకార సంబంధమైన ప్రమాదాలు, అపాయాలు మనకు పోగవుతాయి. కాబట్టి రెండింటికి వెళ్ళిపోదాం అని అన్ని కూడా పలుక్కొని సూర్యాస్తమములోగానే అవేమవుతాయండి? గూటికి క్షేమంగా చేరిపోతాయి, విశ్రాంతి తీసుకుంటాయి. అలాగే యేసు ప్రభువు కూడా సంఘనాయకునిగా, ఒక గురువుగా శిష్యులందరినీ ఏం చేస్తున్నారండి? చెదిరిపోయిన వారందరినీ తన జట్టులోనికి, తన చెంతకు పోగేసుకుంటూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమనగా, చూడండి, చదువుకుందాం, చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనములు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూసారా? యాకోబు గారు తన పత్రిక ముగింపులో ఒక గొప్ప కర్తవ్యం మన భుజంపై మోపుతూ ఉన్నాడు. అదేమనగా, మీలో ఎవడైనా సత్యము నుండి దూరముగా తొలగినప్పుడు, సత్యము నుండి
తొలగి లోకములో కలిసిపోయినప్పుడు మరి ఒకడు ఏం చేయాలంటండి? అతనిని సత్యమునకు మళ్ళించవలెను. చూడండి, సింహం పిల్లలు ఉంటాయి. సింహ పిల్లలు తప్పిపోయినాయి అనుకోండి, సింహం ఏం చేస్తుంది? గాండ్రిస్తూ, కేకలేస్తూ, సంచరిస్తూ, అడివంతా కూడా గాలిస్తూ, నా పిల్ల ఎక్కడా, నా పిల్ల ఎక్కడా, నా పిల్ల ఎక్కడా అని సంచరిస్తూ ఉంటుంది. అలాగే ఏనుగైనా, పక్షి అయినా, ఏ జలచర చేపైనా, ఆకాశ పక్షి అయినా, భూమి మీద ఏ మృగమైనా కానీ ఎడమైపోయినా తన బిడ్డనో తన కుటుంబంలో ఉన్న వారినో ఏం చేస్తుంది? మనుషులు చేయనక్కరలా, పశువులే చేసుకుంటాయి. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అవసరమైతే మనుషుల్ని కూడా అవి వేడుకుంటాయి, మనుషుల సహాయం కోరుకుంటాయి. తల్లి దూడలు, తల్లి గేదెలు వచ్చి ఇట్రా ఇట్రా అని పిలుస్తాయి. నా దూడ కూరుకుపోయింది, సహాయం చేయి అని లాక్కెళ్ళుద్ది. కాబట్టి యాకోబు గారు తెలియజేసేది అదే, ఎవరైనాను మీలో సత్యము నుండి తొలగినట్లయితే మరి ఒకరు, మీలో ఎవరైనా ఒకరు సత్యం నుండి తొలగిన వారని మరలా సత్యము తట్టు ఆకర్షించిన ఎడలా, సత్యము తట్టు ఆకర్షించు వారు అయి ఉండరు. మరణములో నుండి, పాతాళములో నుండి, నరకములో నుండి ఒక ఆత్మను జీవములోనికి నడిపించే అంత గొప్ప ధన్యత మీరు అందుకుంటారు. నీతి మార్గం అనుసరించిన అనేకులు ఎందరూ ప్రభు తట్టు అనేకులను ఆకర్షిస్తారు. వారు ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించటకు ఎవరు వచ్చాడు? ప్రభువే వచ్చాడు. కాబట్టి మనం కూడా మన వారిలో ఎవరైనా సత్యం నుండి తొలగినప్పుడు ప్రార్థించాలి, వేడుకోవాలి, వారి వద్దకు వెళ్ళాలి. అమ్మగారు చెప్పేవాడు, అవసరమైతే స్వార్థ చెప్పేటప్పుడు ఎదుటివారి వినకపోతే కాళ్ళు పట్టుకోనైనా స్వార్థ చెప్పమన్నారంటే దేవదాసు గారు. కాబట్టి మొక్కి అన్నా స్వార్థ చెప్పమన్నారంట. తప్పేముంది? దేవుని కోసం ఏమైపోయింది? ఎందుకు అహం, ఎందుకు గర్వం, ఎందుకు అతిశయం, ఎందుకు? చూసారా, మనందరి యొక్క బాధ్యత ఆలోచిద్దాం. మన బిడ్డలో, మన కోడండ్రలో, సహోదరులో, సహోదరిలో ఎవరు ప్రభు నుండి తొలగి, సత్యము నుండి తొలగి లోకములో మిళితమై ఉన్నారో వారు కూడా ప్రార్థించాలా. ఎలాగ తప్పిపోయిన కుమారుని తండ్రి వాడి కర్మ వాడు పోయాడులే అనుకోవాలా. ఏం చేశాడండి? రోజు ఆ రహదారి మీద నించుని 2 చేతులు చాచి నా కుమారుడు ఎప్పుడు వస్తాడా. అది దేవుని యొక్క మరి తత్వం, దేవుని బిడ్డల యొక్క తత్వం అయి ఉండవలసిందని ప్రభు సెలవిస్తున్నాడు యాకోబు గారి ద్వారా. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణం అనగా దేవుని నుండి ఎడబాపుట, దేవుని ఎడబాయుట ఏంటండి? మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసి కొనవలెను. కాబట్టి మన వారిలో ప్రభుని ఎరుగని వారి కొరకు, ప్రభుని ఎరిగి తప్పిపోయిన వారి కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? అందుకే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19-23 వచనాల వరకు పౌలు గారు తెలియజేస్తారండి, నేను అందరినీ ఆకర్షించు నిమిత్తం అందరికీ అన్నీ అయ్యున్నాను
అంటారండి పౌలు గారు. చూడండి ఒకసారి చదవండి అమ్మా. నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నను, నాకు స్వేచ్ఛ ఉంది. ఎక్కువ మందిని చూసారా అండి, సంపాదించుకొనుటకై ఎక్కువ మంది ప్రభు కొరకు సంపాదించుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. నన్ను నేనే ఏం చేశాను? దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. చూసారా, యూదులకు యూదుడను, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె నేను ఉన్నాను. నెక్స్ట్, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు కొరకు అనేకులను ఆకర్షించే విషయమై నేను ధర్మశాస్త్రానికి లోబడతానికి ఇష్టమే. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుటకు ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటాను. బలహీనులను సంపాదించుకొనుటకు, చూసారా, బలహీనులకు నేను బలహీనుడను. ఏ విధము చేతనైనను ఎట్లాగైనా సరే కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. చూసారా, ఎంత అద్భుతమైన మాట అమ్మా. 23 చదువుకుంది. మరియు నేను స్వార్థలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే స్వార్థ కొరకే సమస్తమును నేను సమస్తము చేయుచున్నాను. ఒక్కరినైనా రక్షించాలని, ఎవరినైనా ప్రభు తట్టు త్రిప్పాలని నేను ఏం చేయటానికన్నా సంసిద్ధమే. చూసారా, పౌలు గారు అంటారు, కొందరినైనా ఆకర్షించాలని నేను అందరి వాడను. నేను అందరికీ ధర్మశాస్త్రం లోబడే వారికి నాకు లోబడటానికి ఇష్టం లేకపోయినా లోబడతా. యూదులకు యూదుణ్ణి. ఎలాగైనా స్వార్థలో అనేకులు ఏమవ్వాలి? పాలిభాగస్తులు. పునరుద్ధరణైన ప్రభు పరలోక పీఠం మీద కూర్చోలేదు. బహుశా తండ్రి వద్ద అనుమతి తీసుకుని 40 రోజులు అక్షయ దేహముతో ఏం చేస్తూ ఉన్నారు? అందరి వాని వలె, చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి చేపలు పట్టే వాని వలె వెళ్ళి, చేపలు ఉన్నాయా, కుడివైపు పోయండి, రండి. ప్రభు పునరుద్ధరణ ప్రభుకి ఏం అవసరం? మీరు చూశారు బొమ్మలో, రొట్టె విరిచి చేపలు ఏపి ఆయనే ఒడ్డు మీద నిప్పేసి, అవసరమా అండి? పునరుద్ధరణ తర్వాత అవసరమా? రక్షణ కార్యక్రమం అయిన తర్వాత అవసరమా? నిప్పేసి, రొట్టె పెట్టి, చేప పెట్టి, ఆకలి తీర్చి, ఎందుకు? వారిని మళ్ళా ఏం చేయాలా? తనలో పాలు పంపులు కలిగేలాగా, తనలో మరలా వారు ఏకమయ్యేలాగున ప్రభు ఏం చేస్తున్నారండి? 40 రోజులు ప్రయాసపడుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. యోహాను సువార్త 21:2. సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానయేలును. ఈ బండ్లు పట్టాలు తప్పిని, ఈ బండ్లు రోడ్డు దాటిపోయినాయి, పొలాల్లో గొట్టల్లోకి వెళ్ళిపోయినాయి, తుప్పల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ తుప్పల్లోకి నడిపించిన ఇంజన్లు, మొదటి ఇంజన్ పేతురు, రెండవ ఇంజన్ తోమా. అందుచేత వీళ్ళ పేర్లు మిగతా చోట వెనకాల ఉన్నా కానీ ఇక్కడ యోహాను గారు మా అందరినీ దారి తప్పించింది వీళ్ళిద్దరే అని చెప్పి ప్రభువుని ఎడబాసి వీళ్ళందరినీ తప్పు దావ పట్టించిన 2 పేర్లు ముందు పెడతారు. వారిలో ప్రథముడు పేతురు, రెండోవాడు దిదుమా, అంటే
రెండు మనస్సులు గలవాడు. గమనించండి, అందరి వాడినై ఉండాలంటే వాళ్ళు కలిసిపోమని కాదు. వాళ్ళు కలిసిపోయి ఏం చేయాలా? వారిని దేవుని తట్టు ఆకర్షించాలి. దిదుమా అంటే డబల్ మనస్సు. కాసేపేమో ఇటు, కాసేపేమో అటు, కాసేపు అవును, కాసేపు కాదు. చూసారా? అంటే మైండ్ ఏమి లేదు, స్టెబిలిటీ లేదన్నమాట అండి. అందుకే రెండు మనస్సులు గల అంటారండి. దిదుమా రెండు మనస్సులు, ద్వితీయ రెండు మనస్సులు గలవాడు. కాబట్టి పేతురు అంటే చంచల బుద్ధి, తొందరపాటు, దుడుకు. చూసారా? దుడుకు వాళ్ళని చూస్తాం, పుచ్చుక్కుమని మాట అంటారు, పుచ్చుక్కుమని పని చేస్తారు, తర్వాత తప్పైపోయిందిలే సారీ అంటారు. పేతురేమో దుడుకు, తోమానేమో డబల్. ఎటుంటే అటు, ఏ ఎండకి ఆ గొడుగు. చూసారా? వీళ్ళిద్దరు మిగతా 5గురిని ఏం చేశాడు? ఈడ్చాడు. ఎటు? సముద్రం తట్టు. సంఘంలో నుండి, క్రైస్తవ సమాజంలో నుండి వీరిద్దరూ ఇంజన్లుగా మిగతా వాళ్ళందరిని భోగీలుగా లాక్కెళ్ళాడు. అలాగున మనం ఇతరులైన వారిని విశ్వాసములోనికి ఆకర్షించే వారమై ఉన్నామా, అవిశ్వాసములోనికి గుంజే వారమై ఉన్నామా? అందుచేత వీరిద్దరిని సరిచేయుటకు ప్రభు ముప్పతిప్పబడాల్సి వచ్చిందన్నమాట అండి. గమనించండి, మరింత అధికార, మరింత లాంఛనప్రాయ స్వభావం వీరిరువురికి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అసలు వీరందరూ గలిలయ వెళ్ళటానికి ఏంటి కారణం? మత్తయి సువార్త 26:32. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. మత్తయి 28:7. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. వినండి, ప్రభు ముందు చెప్పిన మాట మనం 26లో చూసాం. ప్రభువే చెప్పాడు, నేను పునరుద్ధరణుడనై మీకంటే ముందు ఎక్కడికి వెళ్తాను? గలిలయ. యెరూషలేములో ప్రభువుకి శ్రమ, వేదన, గాయములు, అన్యాయము, శిక్ష. అందుచేత యేసయ్య యెరూషలేములో సంచరించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎక్కడ సంచరించాలండి? గలిలయ. ప్రభు అంటారు, మీరు నన్ను ఎదుర్కోవటానికి, నన్ను కలుసుకోవటానికి ఎక్కడికి రండి? గలిలయకి రండి. దూతగారు చెప్తారు, ఇదిగో ఆయన చెప్పాడుగా, మీ గురువుగారు చెప్పారుగా, ప్రభువు చెప్పాడుగా, ఆయనను కలుసుకోవటానికి మీరు ఎక్కడికి వెళ్ళండి? గలిలయకి వెళ్ళండి. మరలా ప్రభువే చెప్తారండి. 28:10, మత్తయి 28:10. యేసు, రైట్, భయపడకుడి, మీరు వెళ్ళి, మీరు స్త్రీలు మీరు వెళ్ళి, నా సహోదరులు గలిలయకు చూసారా? ప్రభు వెళ్ళవలెననియు. అంటారండి, వీరందరూ శ్రమలో విడిచి బొంకి దూరమైపోయినా నా సహోదరులు, నా తమ్ముళ్ళు అయిన వారి వద్దకు వెళ్ళి గలిలయకు వెళ్ళవలెననియు, వారక్కడ నన్ను చూతురనియు, వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. రైట్. కాబట్టి గలిలయలో ఎక్కడో ప్రభు చెప్పల, వీళ్ళు గలిలయలో ఉన్నారు. గలిలయలో వినండి వినండి వినండి, ప్రభు లేకపోతే ఎవరిని పట్టించుకోవట్లా. ప్రభు ఉంటే రండి రండి రండి, భోజనం చేయండి, రండి రండి మా ఇంటికి రండి అనేవాళ్ళు. ప్రభు లేరు, ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధిలో ఉన్నారు, పునరుద్ధరణుడు అందరికి కనపడలా. అందుచేత వీళ్ళకి ఏం తోచట్లా. కడకి ఎంత వేదన, ఎంత బాధాకరం అంటే కనీసం కూటికి కూడా వీరికి గడవట్లా. అందుకే ప్రభు అంటారు, పిల్లలారా ఏం తిన్నారు? నువ్వు లేకపోతే మనసు ఖాళీ, నువ్వు లేకపోతే కడుపు ఖాళీ, నువ్వు లేకపోతే
మేము ఖాళీ. బహుశా పేతురు అని ఉంటాడు, మనకి అట్టాగో ఏమి లేదు, కడుపుకి కూడు లేదు, మనకెవరు ప్రభువు లేడు కాబట్టి మనకెవరు ముద్ద పెట్టరు. అందుచేత మనం మరలా ఏం చేద్దాం, తిందాం, ఎక్కడ తెచ్చుకొని తిందాం, గెరళియా సముద్రంలో పడవెక్కి చేపలు పట్టుకొని తిందాం. వీళ్ళు అన్నారు, సరే మాకు ఆకలేస్తుంది, మేము కూడా ఏం చేస్తాం, నీతో పాడు, నువ్వు ఒక్కడివే చేపలు పడుతూ నువ్వు ఒక్కడివే తింటావు, మాకేం పెడతావు, అందుచేత మేము కూడా నీతోనే వస్తాం. గమనించండి, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. ఇందాక వాక్యంలో మనం చూసాం, తన సొంత జ్ఞానమును నమ్ముకొని వాడు మూర్ఖుడు. శిష్యులకి కాలం గడవట్లా, ఏం తోచట్లా, ఆకలేస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు పట్టుకుంటారో, ఎవరు సిలువేస్తారో తెలియదు, ఎవరు పట్టి రోమా వారికి ఇస్తారో తెలియదు, ఏం అర్థం లేని పరిస్థితి. ప్రభు జీవించి ఉన్నప్పుడు ప్రభు ప్రశ్నిస్తారా అండి? లూకా సువార్త 22:35 చదవండి అమ్మా. మరియు యేసు ప్రభు సంచియు జాలియు చెప్పులను లేకుండా, చూసారా, సంచి జాలి చెప్పు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువైనా అని వారిని అన్ని శిష్యులను అడుగగా వారు ఏమీ తక్కువ కాలేదనిది, ఏమి తక్కువ కాలేదు అని ప్రభువుని అడిగారు. ప్రభు అడిగారు వారిని, ఏమయ్యా మీకు సంచి ఈపున పెట్టి మీకు జాలేసి చెప్పులేసి మిమ్మల్ని సువార్త సేవకు పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా అంటే వారు ఏమంటారు తమ నోటితో, మాకు ఏమీ తక్కువ కాలేదు. కానీ ఈవేళ ఏమీ లేదు, అన్నీ తక్కువే. గమనించండి దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటారండి, చాలా అద్భుతమైన మాట. అమ్మ చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి 34 వచనములు పఠించుకుందాం. కాబట్టి రైట్, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు నా నామమును ఎరుగని వారు, నన్ను ఎరుగని వారు వీటన్నిటి విషయమై విచారింతురు. చదివేసేయండి అమ్మా. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. మీ అందరి కోసం సులువైన బైబిల్ చదువుతున్నానండి, కాబట్టి ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి కట్టుకోవాలో అని దిగులు పడద్దు. దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయపడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే మీరు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందజేస్తాడు. కాబట్టి రేపటి విషయం దిగులు పడద్దు. రేపటి సంగతి రేపే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు. మహాసభలు సుమారు 5.5-6 కోట్లు ఎట్లా వస్తుంది? ఎక్కడ దేవా? నీకు అనవసరం, ప్రార్థన చేయి, వాక్యం చెప్పుకో. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదుకు, పెదప ఇవన్నీ నేను ఇస్తాను.
చూసారా, దైవజనులు అన్నారు, నేను మీకు జీతం ఇవ్వగలను అన్నారంట దైవజనుడు. జర్మనీ వారు, అమెరికా వారు వచ్చి, అయ్యా మేము నీకు డబ్బులు ఇస్తాం, డాలర్లు ఇస్తాం, పౌండ్స్ ఇస్తాం, నువ్వు మిషన్ స్థాపించావంట, నువ్వు నీతిమంతుడివి, నీకు డబ్బులు ఇస్తామంటే అయ్యగారు అన్నారా, నా ప్రభు ఇస్తారు, మీరు వద్దు. సేవకులు చెప్పారంట, నేను మీ అందరికీ ఆనాడే జీతాలు ఇవ్వగలను, కానీ ఇవ్వను. నేను మీకు జీతాలు ఇచ్చానా, మీరు దేవుని వైపు చూడరు, మీరు పోస్ట్ మ్యాన్ వైపు చూస్తారు. ఎందుకంటే మనీ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని. కాబట్టి బైబిల్ మిషన్ అభ్యాసం అది మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, పెదప మీకు కావలసినవన్నీ నేను మీకు, అది విశ్వాసం. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. రైట్, థ్యాంక్ యూ. జీవించును. ఈవేళ అమెరికాపై ఆధారపడ్డ సంస్థలన్నీ మూతబడిపోయినాయి, బూత్ బంగ్లాలు అయిపోయినాయి. రెండు విషయాలు ప్రభు తెలియజేస్తారు. మీరు దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయపడతారు. ఇంకో మాట మనం వాడుకుందాం, వెంపర్లాడతారు. మీరు వెంపర్లాడబాకండి, మీరు వెతకండి. వెంపర్లాడటం వేరు, వెతకటం వేరు. మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. దేవుని రాజ్యం కొరకు, నీతి కొరకు మీరు వెంపర్లాడనక్కరలా, మీరు తాపత్రయపడనక్కరలా. దేవుని రాజ్యం, దేవుని నీతి మీకు సమీపంగా ఉంది. దేవుని రాజ్యం, దేవుని నీతి మీ వద్దనే ఉంది. అందుచేత ఎవరు తండ్రి కోసం వెతకనక్కరలా, ఎవరు తల్లి కోసం వెతకనక్కరలా. గమనించండి. అమ్మ అంటే వచ్చేస్తుంది అమ్మ, నానా అంటే వచ్చేస్తాడు నాన్న, వెతకనక్కరలా. పిలుపే తరువాయి ప్రత్యక్షం అవుతారు. అలా ప్రభు అంటారు, మీరు వెతకండి, నేను మీకు ఇస్తాను. కాబట్టి అన్యులు దేవుని అడగని వారు వెంటాడతారు, తాపత్రయపడతారు, వెంపరలాడతారు. దేనికోసం? డబ్బు, డబ్బు, డబ్బు. ప్రభు చెప్పాడు, కడకి సారాంశం ఏంటి? ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏం ధరించుకుందాం, లేక ఏ నీడను ఆశ్రయిద్దాం. ఇంతేగా జీవితం అంటే, ఇంతేగా. దీనికోసమని ఈవేళ మానవుడు చంపుకోవటాలు, తిట్టుకోవటాలు, నరుక్కోవటాలు ఎంత బాధాకరం, ఎంత వేదనకరం, ఎంత దుఃఖకరం. గమనించండి దేవుని బిడ్డలారా, గ్రీక్ ఆదిమ భాషలో వాడబడిన మాట ఎపిజిటియో. జిటియో అంటే అడగండి, జిటియో అంటే వెతకండి, ఎయిటియో జిటియో క్రూవో. ఎయిటియో అడగండి, జిటియో వెతకండి, క్రూవో అడగండి, వెతకండి, తట్టండి, క్రూవో తట్టండి. ఇక్కడ ప్రభు వాడే మాట ఎపిజిటియో, తీవ్రమైన వెతుకులాట. ఏం చెప్పండి? తీవ్రమైన వెతుకులాట. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీ సెల్ ఫోన్ కనపడట్లా, మీ సెల్ ఫోన్ ఎక్కడో పెట్టేశాడు, మర్చిపోయాడు. ఏం చేస్తారు? వెంపర్లాడతారు. నా సెల్లు చూసారా? సెల్ ఫోన్ పోయినప్పుడు అంటండి, మనిషికి కలిగే భయం మరణం అప్పుడు కలిగే భయంతో సమానం అంటండి. సరే, ఏమైపోయిందో బాబోయ్, ఎవడు తీసుకుపోయాడు, నా అకౌంట్ ఏమైపోద్దో, నా మెసేజెస్ ఏమైపోతాయి, నా ఫొటోస్ బాబోయ్ ఏంటి చెప్పండి? వెంపర్లాడటం.
ఉదాహరణకి సన్నిధి క్రమావళి పుస్తకం పోయింది, ఏం చేస్తారు? అదే పనులు. 5 రూపాయల ఎంత? 10 రూపాయల? 5 రూపాయలు. పాటుకు వెళ్తాంగా 5 రూపాయలు దొరికితే దొరికింది, లేదా పని. పాటల పుస్తకం పోయింది, అదే పని. పాత అయిపోయిందండి పని. పాటుకు వెళ్తానుగా తెచ్చుకుంటాను. చూసారా? ఏమ్మా మీ ఆయన ఇంటికి వచ్చాడా? రాలేదే. ఎతికావా? ఏమయ్యాడో? పదే పోని. చూసారా? అమ్మా మీ పిల్లోడు ఏడి? మీ పిల్లోడు ఇంటికి వచ్చాడా స్కూల్ నుండి? పిల్లోడా ఏమైంది? ఏమైపోయింది? చూసారా? మూడు కనపట్ల ఆడిపోయేవాడే పోతే పిల్లోడు కనపట్ల, బాబోయి పిల్లోడు కనపట్లేదు. వెంపర్లాడుట వెదకుట, మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు సంగతి. దేవుని బిడ్డలారా, ప్రభు అంటారు ఎపిజిటియో అంటే తీవ్రముగా వెదకబాకండి, తీవ్రముగా వెంటాడబాకండి, తీవ్రముగా ప్రాకులు ఆడబాకండి. పొద్దున లెగిసి సాయంకాలం దాకా దేవుని ఎరుగని లోకుల వారి యొక్క వేట, వెంటాడుట, వెంపర్లాడుట దేనికోసం అండి చెప్పండి? డబ్బు కోసం. ఏం సంపాదించను? కడకి కష్టపడి పడి 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 శరీరం కృషించినప్పుడు, శరీరం నలిగినప్పుడు, అయ్యో అంత దేనికోసం చేశాను? కుడి కోసమేగా. కాబట్టి తీవ్రంగా దేనిని ఆశిస్తామో దాని కొరకు మనం వెంపర్లాడతాం, తాపత్రయపడతాం. అన్యజనులు తిండి కొరకు, బట్టల కొరకు తమ ప్రాణాలను ఉరుకులు పరుగులు పెట్టి దినమెల్లా పనిచేసి కృషిస్తారు. కానీ వారి తీవ్ర ఆందోళన దేని కొరకు? లోక వస్తువుల కొరకు. కానీ మీరు జిటియో అనగా దేవుని వెతకండి, దేవుని యొద్దకు రండి, దేవుని ప్రార్థించండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తారు. గమనించండి. ఎలా అనగా అన్యజనులు అత్యాశక్తితో వీటిని వెదుకుదురు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి చాలు, ఆయనే మీకు ఇవన్నీ అనుగ్రహిస్తారు. హెబ్రీ 13:14 చదవండమ్మా. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. ఇక్కడ ఈ మాట రాయబడుతుంది, ఎపిజిటియో అనగా రాబోవు పట్నము కొరకు, మనకు కలుగబోవు పట్నము కొరకు మనం వెంపర్లాడాలి. ఆ రాజ్యములో ప్రవేశించటకు మనం ఆరాటపడాలి. ఆ రాజ్యములో ప్రవేశించటకు మనం తీవ్రంగా ఆకాంక్షించాలి. కానీ ఈలోక కూడు గొడ్డు బట్ట కొరకు కాదు అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు అన్నమాట అండి. దేవుని బిడ్డలారా, రెండవ అంశం మత్తయి 6:34 చదవండి అమ్మా. రేపటిని గూర్చి చింతింపకుడి. చాలు. చింత, దీనిని గ్రీక్ భాష అద్భుతమైన భాష ఏమన్నారంటే మెరిమ్నావో అనగా మరి చింతించుట లేక మొక్కలు చేయుట. నౌస్ అనగా మనస్సు అనే పదముతో
ముడిపడి ఉంటుందన్నమాట అండి. చింత అనగా వ్యక్తి యొక్క మనస్సు రెండుగా చీలుట. చింతించుట అనగా మనస్సును ఏం చేయుట, చూడండి, ఈ వైపు పట్టి గుంజుట. సరే, మీ మనస్సులు ఎందుకు మీరు గట్టిగా గుంజుకుంటారు? అట్టాగా ఎట్టాగా అని మనస్సును ఎందుకు మీరు గట్టిగా గుంజి చింపుకుంటారు? చింత అనగా మనస్సులను చింపుకొనుట, రెండు వైపుల పట్టి గుంజుట. కాబట్టి ఏ విషయమైనా మనం చింతిస్తూ ఉన్నామంటే మన మనసుని ఏం చేస్తూ ఉన్నామండి? గుంజుతున్నాం అన్నమాట. ఈ గుంజును బట్టి కలిగేదే రోగాలు, బీపీ, షుగర్, ఇంకా మితిమీరితే క్యాన్సర్, కడుపు గడ్డలు. ఇవన్నీ దేనికోసం వస్తాయి? గుంజులాట. ఎక్కడ తగ్గరు. ఒకవైపు మొగుడు ఒకవైపు గుంజితే ఒకవైపు గుంజుడు. పిల్లలు నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే 4 కాళ్ళు గుంజుడు. మెరీ నావో మీ మనస్సులను గుంజుకోబాకండి. సరా, మీ మనస్సులను చించుకోబాకండి. అది చింత. ఆలోచన కాదండి, చింత. ఆలోచించకపోతే ఎవడు పెడతారు మనకి తిండి? మెరీమావో అంటే అధికముగా గుంజులాడుట మనస్సులో. అందుకే ప్రభు అంటారు, ప్లానింగ్ అనగా ఆలోచించండి, ప్రణాళిక వేసుకోండి, కానీ మీ మనస్సును సతమతం చేసుకోబాకండి. ఎక్కువగా మీ మనస్సులో ఏ విషయమైనా వినండి, అధికంగా ఆలోచించబాకండి. ప్రభువుకి అప్పచెప్పండి. సామెతలు 6:6. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చూసారా, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. బుద్ధి కలిగి ఉండు, కానీ అధికముగా ఆందోళన చెందవద్దు. కాబట్టి మెరీమ్నావో అనగా రాని భవిష్యత్తును తన అదుపులోనికి తెచ్చుకోవాలని చూసే వినాశకరమైన ప్రయత్నం. ఆలోచన అనేది సిద్ధపడటానికి సంకల్పం. చింత అనేది జరగని నష్టాన్ని ఊహించుకొని అనుభవించే వేదన. చెప్పండి, జరగని నష్టాన్ని ఊహించుకొని అనుభవించే వేదన. కాబట్టి మెరీమిస్టీ అంటే ఆలోచిస్తూ ఉండబాకండి. అందుకే ప్రభువు అంటారు ఫిలిప్పీ 4:6, మీ మనస్సులు గుంజుకోబాకండి, మీ మనస్సులను చించుకోబాకండి. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చియో చింతపడకుడు గాని. దేవుని గూర్చి చింతపడకండి కాదు, దేనిని గూర్చి మీ మనసులు చించుకోబాకండి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ పుట్టింటోళ్ళకి తెలియజేయండి. ఏం రాయబడి ఉంది? మీ వాట్సాప్లో తెలియజేయండి. ఎవరు తెలియజేయండి? చూసారా, ప్రతి మహాసభ అయిన తర్వాత నేను తలకాయ పట్టుకుంటా, అయ్యో ఎంత ఈజీగా జరిగిపోతే ఎందుకబ్బా నేను తలకాయ పట్టుకున్న, వాడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, దేవుడు ఎంత చక్కగా చేసేసారు. నిజమే,
విశ్వాసం లేని వారు, విశ్వాసము లేని విసుగుదల సమాయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము. గమనించండి, విశ్వాసము లేని విసుగుదలను బట్టి మనం విస్మయం పొందుతాం. 1 పేతురు 5:7. అందుకే ప్రభు అంటూ ఉన్నారు పేతురు గారి ద్వారా, పేతురు గారు మనం సెలవిస్తున్నారు ఏమనగా, ఆయన మిమ్మును గురించి చింతించు, ఆయన మిమ్మును గురించి ఆలోచిస్తూ ఉన్నారు గనుక మీ చింత, ఆయన మీ గురించి, ప్రభు మీ గురించి తలమునకలై ప్రణాళికలు పన్ని మీ విషయమై ఆయన ఆలోచిస్తున్నారు. అందుచేత మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. గమనించారా? ముగించేస్తున్నాను. కాబట్టి విభజింపబడు మనస్సు, నేటి కృప నేటికి ప్రభు ఇస్తారు. నేటి ఆత్మీయ స్థిరత్వం, ఆత్మీయ సదుపాయములు, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయం. ముగించేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక మాట మా మామగారు చెప్పేవాళ్ళు, ఆ కాలంలో చెప్పేవాళ్ళు. అదేంటంటే, ఆ కాలంలో అంటండి, ఒక అబ్బాయి చదువుకొని అమెరికా వెళ్ళి డాక్టర్ అయి వాళ్ళ అమ్మని, వృద్ధురాలైన వాళ్ళ అమ్మని అమెరికా రమ్మని ఫ్లైట్లో టికెట్ కొని పంపిస్తాడు. ఆ మంచి రోజు వీళ్ళమ్మ ఫ్లైట్ ఎక్కుద్ది, అమెరికా ఇల్లుద్ది. అమెరికా వెళ్ళేటప్పటికే నీరసం, నిస్తాలిగా కుండుకుంటూ ఇంకా బలం లేక వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళొద్దంట. వాళ్ళ అబ్బాయి అడుగుతారంట, ఏమ్మా ఏంది ఫ్లైట్లో ఏం తినలేదా, ఏం పెట్టలేదా అనిందంట. అబ్బాయి అక్కడ డబ్బులు ఆడున్నాయి, అక్కడ డబ్బులు లేక నేనేం కొనుక్కోలేదురా, అందరు తింటున్నారు, నాకు ఆ డబ్బులు లేవు, నేను తినట్లేదు. తెక్కల్దానా, ముందే నేనేం చేశాను, టికెట్లో అన్నీ కట్టేశా, నీ పనేమి లేదు, కూర్చొని పెట్టినవి తింటమే తింటాం, అడిగల్లా తింటాం. ఎందుకు, నేను ముందే అన్నీ ఏం చేసేసాను, కట్టేశాను, పెట్టినవి తింటమే, నువ్వేమంటావో అని చెప్పి నాకు ఆ డబ్బులు లేకపోతే ముగించేస్తున్నాం. సిద్ధపరచితిని నీ కవి ఎన్నో సినిమాగా చూపించెదను, వాదనక వందింతువు గనుక వందింతును నిన్ను నేనే మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల దేవా, శిష్యులైన వారు ఆకలిగా ఉన్న వేళ, వారికి ఏమి దిక్కు తోచని వేళ, మేము ఒంటరి వారమై ఉన్నా మా గురువు మా వద్ద లేడు అను వేళ, దేవా వారి భవిష్యత్ కార్యాచరణ వారికి అగమ్య గోచరమైన వేళ, పునరుద్ధరణుడవై అక్షయ దేహుడవై యేసయ్యా శిష్యుల యొద్దకు వెళ్ళి ఎలాగున వారికి ఆహారం పెట్టి వారితో మీ అంతరంగం పంచుకున్నారు. అలాగే ఈ వేళ భయంకర వేసవి గాడ్పును బట్టి, వేదనలు బట్టి, ఇబ్బందులు బట్టి, కష్ట నష్టాలు బట్టి అలసి సొలసి సొమ్మసిల్లి కృషించిన మా హృదయాలకు అక్షయ దేహుడా, మా ప్రభువుడా, మా శ్రీమంతుడా, శ్రీకరుడా, శుభకరుడా, మీ అమోఘమైన దర్శనం ఇచ్చి దేవాకాశ పక్షులను భూ జంతువులను పోషిస్తున్న మీరే మాకు అవసరమైన పోషణ సంరక్షణ అనుగ్రహించి సింహం పిల్లలేమి గలవై ఆకరులు కానీ ఎందుకు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలు కొద్దును సంరక్షణ వాగ్దానాలు వేయమని
యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.